ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అరైవిల్ అంటే పాండిచ్చేరిలోని ఒక ఫేమస్ యోగా సెంటర్ లాంటిది అనమాట. సో ఇదేంటంటే దీంట్లో ఒక రిలీజన్ లాగా అట్లా ఏముండదు. అండ్ దీన్ని బయట నుంచి ఏంటంటే స్పెషాలిటీ, చాలామంది ఫారినర్స్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి డిఫరెంట్గా వాళ్ళ వర్క్స్ అవి చేసుకుంటూ యోగా చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అట్లా ఉంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇంత దూరం నుంచి చూస్తేనే. అండ్ లోపలికి ఈ మెడిటేషన్ సెంటర్ లోపలికి వెళ్ళి మెడిటేషన్ కానీ లేకపోతే ప్లెజెంట్గా అట్లా ఉంటే ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎవరైనా ప్లాన్ చేసుకొని ఒక 2 days అట్లా స్పెండ్ చేసి పోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఈ క్రౌడ్ అంతా కూడా అవుట్ సైడ్ ఉంటుంది, లోపల ఇంత క్రౌడ్ ఉండదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ 100 రూపీస్ పే చేసి, ఇది ఏంటంటే విజిటర్స్ పార్కింగ్ అనమాట. సో విజిటర్స్కి సపరేట్ రూటు, సపరేట్ పార్కింగ్, సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఏంటిదిరా ఏంటి మామయ్య వేడి మామయ్య. ఇది 2018కే పెట్టి 50 years అయిందంట. ఎర్లీ 20 కంప్లీట్గా. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా నేను చెప్పడం కంటే జస్ట్ గూగుల్లో చూడడము చాలా ఈజీ. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ చెట్లు అయితే అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు, క్యాఫ్టేరియాస్, వాష్రూమ్స్, ఇన్ఫర్మేషన్ సెంటర్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా అప్ సైక్లింగ్ షాప్స్, డిఫరెంట్ షాప్స్ చాలా ఉన్నాయి. క్యాఫ్టేరియాస్ అయితే చాలా ఉన్నాయి. నేచర్లో అక్కడక్కడ ఇట్లాంటి ఏంటేంటియో పెట్టేసి ఉంచుతారు. ఏంటేంటియో అంటే నాకు ఏంటేంటియో లాగా అనిపించింది. మేబీ ప్రతిదానికి ఏదైనా మీనింగ్ ఉండిందచ్చేమో. లేదు, దీని కింద మంచిగా అనిపిస్తుంది. చాలా దూరం నడిచాము ఇప్పటికీ, ఒక 1 kilometer నడిచాము. రూట్ అంతా కూడా మధ్య మధ్యలో ఇట్లా జ్యూసెస్, తర్వాత ఇట్లా ఫుడ్ స్టాల్స్ కంటిన్యూషన్గా ఉంటాయి. ఏదో दिखा भाई साहब, मैं तो पहचान में नहीं आ रही हूँ। किधर है? ये मैं हूँ। हाँ ये तो है। क्या? This is me. And this is him. This is eyebrows, eyes, mouth, nose. देखो एकदम ही मैं ऐसा. ఇక్కడ డ్రాయింగ్ వేసేవాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారు.
డిఫరెంట్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ. కాకపోతే నాకైతే అంత కమర్షియల్ లాగానే అనిపిస్తుంది ప్లేస్ అంతా కూడా. నాకు ఇక్కడ మంకీ ఉంది. వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ ఉంది ఇక్కడ, వైల్డ్ లైఫ్ మ్యూజియం. విరాజ్ హాయ్ హాయ్. ఈ పని బాగుందిరా, నువ్వు నడవక్కర్లేదు. చాలా దూరం వచ్చాము ఇప్పటికే. ఒక ఎన్ని కిలోమీటర్లు వచ్చింటామని తెలీదు, వచ్చింటాం ఒక 3-4 అయితే వచ్చింటాం అనిపిస్తుంది నాకు. ఇక్కడ అందుకే ఆటోలు ఉన్నాయి, అక్కడ మనకు అర్థం కాలేదు. ఆటోలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ఆటో వచ్చింది. రిటర్న్ వెళ్ళడానికి ఒకవేళ రిటర్న్ ఆటో ఉంటే ఆటోలు వెళ్తాయి. అక్కడెక్కడో కనిపిస్తుంది, ఇప్పుడు అక్కడ దాకా నడవాలి. చలో చలో. కనెక్టింగ్ ట్రీ. ఒకటే చెట్టు నుంచి చాలా చెట్లు వచ్చింది. ఏంటో కిందకి వచ్చేస్తాయి కదా. వ్యూ పాయింట్ ఫైనల్లీ. చాలా దూరం వచ్చాము, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత దూరం అని. చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అది కూడా చాలా డిస్టెన్స్ నుంచి ఉంది, దగ్గర నుంచి కనిపించింది. అది కొద్దిగా జూమ్ చేసి ఇట్లా అడ్డంగా కూడా తమ్ముళ్ళు అందరితో పెట్టుకుంటారు. లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, జస్ట్ దూరం నుంచి ఇట్లా చూసేసి ఫోటో దిగేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రిటర్న్ మాత్రం బస్సెస్ ఉన్నాయంట, సో బస్సెస్ క్యాచ్ చేయాలంటే తొందరగా వెళ్ళాలన్నారు. అందు గురించి స్పీడ్గా వెళ్తున్నాము. అండ్ లోపలికి అవన్నీ తిరగాలంటే 2 days బిఫోర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో మనము ఇది ప్రోగ్రామ్ కాదు కాబట్టి మనం లోపలికి వెళ్ళే పర్మిషన్ తీసుకోలేదు. అండ్ రిటర్న్లో బస్లో డ్రాపింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ వస్తే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్వే సింపుల్గా వచ్చేయచ్చు, చాలా దూరం నడుచుకుంటూ